అమ్మో ఎండ బాగానే కొడుతుంది కదా. ఈ చిట్టకు ఉంటుందో ముచ్చట పెట్టడానికి. ఆగిన ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తాడు. ఏడున్నావు? ఏడున్నావు? ఏ నేను బయటికి పోతాను ముచ్చట పెట్టడానికి, తర్వాత వస్తా. ఊరికే నీతోనే ఉండాలా? ఊరికే నాకు కొంగెంబడి తిరుగుతా అంటాడు. ముచ్చట్లన్నా పెడతా బయటికి వేకొచ్చి. ఏమెండ అవ్వాయి ఎండ పాడు కానీ ఎండాకాలం రాకముందే ఇంత ఎండ కొట్టి పాడైతాండి. అగో చిట్టక్క, అగో అర్రల నుంచి బయటికి వెళ్తారేమేమే. నేనేం చెప్పాలక్క? దా గిడ కూర్చుందన్నా. కూర్చుందామా? ఏంది మరి, ఏంది ముచ్చట మరి? నీ మొగుడు కొత్తగా పెళ్ళయింది, నా కాయో పండో కూర్చోద్దా. నేను నీ ఇంటికే వస్తాను. మరి వెళ్ళిపోతాను. నేను నీ ఇంటికే వస్తా అంటివి? అవునా? అయితే ఇద్దరు అనుకోకుండా ఎదురైనావు. చెప్పు ముచ్చటైంది మరి. చెప్పాలండి మరి, ఇట్లా ముచ్చట్లు పెడదామని ఇట్లా వచ్చిన. ఏమంటే పిచ్చిరెత్తాంది ఇంట్లో ఉండి ఉండి ఉండి. అంత ఎండకి తలకాయ అంత వేడెక్కుతాంది. ఒక చూడు గొంత మొత్తం పోయింది పాడుబడి. నా టాబ్లెట్లు తేరాము కూడా అంటే డోలో 6 ఇచ్చిండు, వేసుకుంటే ఆ చల్ల చెమటలు పుట్టి పాడైతాను. అది వేసుకుంటే ఈ గొంతు నొప్పి తగ్గులు లేదా ఏం లేదా. ఏ ఊక అక్క, చెమటలు పట్టించే బాబా ఊరవతలు ఉన్నాక చెమటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు నీకు? ఓ పోరి, నీ అన్నది ఆ చెమటలు కాదు, చిన్నపోరి లేకుండా అన్ని అడ్డమైన మాటలు మాట్లాడు చెప్తాను. ఏంది నేను చిన్నపోరినా? మరి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. చిన్నపిల్లనైతేనే పెళ్లి చేసుకుంటానా? 3 సంవత్సరాలు అయితేనే మరి ఇంట్లో నుంచి రోజు 2 ఎత్తాళ్ళు, 3 ఎప్పుడు ఎత్తారు మరి? అక్క ఏం మాట్లాడతానో, నా గురించి ఏమనుకుంటాను? నా మూల మీద ఉండే సంధి అనుకుంటానవా? 2 3 అని మాట్లాడతాను. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కరినే పెళ్లి చేసుకున్నా ఒక్కరితోనే ఉంటా జీవితాంతం. 2 3 మెయింటైన్ చేసే అంత లేదు నాకు. ఓ పిచ్చి మొక్కందారని అన్నది ఆ ముచ్చట కాదు. 2 పెళ్లి చేసుకున్నారు, 3 సంవత్సరాలు అవుతుంది. ఓ పిల్లో జెల్లో పుట్టలేదా? 3 బయటికి రావాలి కదా పోరుతోని. అదా అక్క, నీకు విషయం చెప్దాం అనుకుంటానా, మర్చిపోతానా. ఏంటిదే? అయినా ఇసొంటి విషయాలు మంది చెప్పొద్దంటారు. ఎందుకు తీయక్క, వదిలే. ఏంది నీ అవశప్పు అంత సగం సగం ముచ్చట చెప్తావు. ఏదన్నా ముచ్చట సగం చెప్పి ఆపుతానా మనసు అంటే నిమ్మలం ఉండదని తెలుసు కదా నీకు. అయినా ముచ్చట్లు మందితో చెప్పొద్దు, నాతో చెప్పొచ్చు. చెప్పు. ఇగో అక్క, నా మొగుడు బయట నేను కనబడ్డప్పుడు నా కొంగు పట్టుకుంటాడా, లోపలి పొంగనే ఏం సప్పుడు చేయడు. అంటే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవరికి చెప్పాలక్క నా గోస? మరి సూత్రం మంచిగా ఉంటాడు కదా, ఇష్టంగా మగం లెక్క. అదంతా బయటికే, లోపల ఏం లేదు, డొల్లా అంతా. లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. ఎట్లా మరి? అడిగినా మరి? అడుగుడేందక్క, హాస్పిటల్కి పోదాంపా అంటే నేను రాను అంటాడు. అవునా? ఏం కాదు, మళ్ళీసారి అడిగి హాస్పిటల్కి ఇట్లా తీసుకుపోయాము, మరి ఏమైనా ప్రాబ్లం చెక్ చేస్తారు డాక్టర్. నేను అడిగినక్క ఏం చేయాలి చెప్పు, పోదాంపా అంటే లొల్లి పెట్టుకుంటాడు నాతో, నీ వద్దు అంటాడు. మనకు ఆ ఊరవతల మందు పోతారు, ఆడగాని తీసుకొస్తే 2 మందు పోతే సెట్ అవుతారు. చూడరాదు? అవునా అక్క? జరగదేదన్నా ఉంటే చెప్పక్క, కనీసం అదన్నా పోతావానికి. సరే ఇప్పుడు వస్తారు కదా, వచ్చినాక నేను అడిగి చూస్తావు. అడుగు. వద్దు, అమ్మో పెంట చేస్తాడు అడిగితే. వద్దు ఏం కాదు, ఆగదే. నీకు తెలియదు అక్క, అంత ఆగమాగం చేస్తాడు, చిల్లర చేస్తాడు. ఇగో నా మీద నమ్మకం పెట్టుకోకసారి నేను అడిగి చూస్తా. లేదు ఇక లాభం లేదంటేనేమో ఆ ఊరి చివరికి తీసుకుపోదాము, మందికి ఇట్లా పోపిద్దాం, మరి అప్పుడైతే సెట్ అవుతుంది. నాకే చెప్తలేడు, నీకేం చెప్తాడు అక్క? చెప్తాను, నాకు ఆగు వెళ్ళాను. రాత్రి చీకటిలో ఈ నగరమే నిద్రవుతుంది, నా నిద్రను చెడగొట్టే నా పెళ్ళం తయారైంది. ఈ ఎన్నటికే ఉన్నా నన్ను మింగిని లాగుతుంది. తినాలు గాను మొత్తం ఆగి చూసిన అగో ఇంకా తాళం వేస్తుంది. ఏంద్రో తెచ్చిపోయింది, ఇది మళ్ళీ ఎత్తిపోయిందిరా. దీన్ని కాకు, దీన్ని తినాలి గాను, దీన్ని నా ఉన్నారుకా చెప్పిన పడినదే గాడి చేస్తానదే. మంచిగానే ఉన్న పిల్లగా, ఈ సావైతే ఏం రాలేదు కానీ ఈ సడి తెచ్చి పాడైంది, సడి తగ్గింది కానీ ఇక గొంతంతా నొత్తాంది, అంత మాట బయటకు వస్తలేదు. ముట్టకో
నేనేమన్నా అక్కడ వదిలే ఉన్నది, వదిలే వస్తుంది అప్పటి నుంచి. అబ్బో నువ్వు ముడతావు. ఏది ఉన్నా మనం ఇంట్లో లోపల చేసుకోవాలి. అబ్బో పెద్దోళ్ళ ముందు మనం పద్ధతిగా ఉండాలి, పాటించాలి. దూరం గారు అప్పటి అక్కడ కూసపోవే. నువ్వు కూసో నువ్వు దా. అయ్యో అయ్యో నీతో జరా మాట్లాడేది ఉన్నది. ఏమైంది పిల్లగా? నాకేమైంది చెప్పు బాబు. మరి అనుకున్నాడు నొత్తందని అవ్వ అవ్వ అంటాను. ఇప్పుడు బుక్కుతాను పుట్టాను బుక్కుతాను గోలి. మరి ఇప్పుడేనాడు నొత్తే ఎట్లా మరి రేపటి కాల? కష్టపడతాను అందుకే నన్ను వస్తాను. నేను కట్టబడతాను. మా మాకు 100 ఉంటాయి. ఏమన్నా ప్రాబ్లమా నీకు? నాకేం ప్రాబ్లం అది నా నే నిజం చెప్పు ఏం చెప్పినవే? మళ్ళా పొలం చూసి భయపెడతావు. చెప్పు నిజం చెప్పు. నేను ఇట్లా అడుగుతానని ఏమనుకోక పిల్లగా, ఓ తమ్ముడు అనుకొని తమ్ముడు లెక్క అడుగుతానని ఏమన్నా ఉంటే చెప్పు. మరి ఆ పొలాన్ని ముచ్చట్లు చెప్తాను. నా కాడికి వచ్చింది కాబట్టి నయమైంది. బయట వాళ్ళు తెలిసేది ఉంటే ఇజ్జత్ మనము. ఏమన్నా ఉంటే చెప్పు. హాస్పిటల్ కన్నా తీసుకుపోతా. లేదా హాస్పిటల్ అంటే భయం అనిపిస్తుందా? మరి చెప్పు. ఊరవుతల ముసలి ఉన్నది పసరన్న పోపిస్తా. చెప్పు. ఎవరు ఇట్లా చెప్పు. నీకని చెప్తాను కానీ వదిలే. కిడ్నీలో రాలొచ్చినాయి వదిలే. గిలగల గిలగల అంటాను. మూత్రంలో ఒకటి పగ మంట. ఏదో పసరు అంటున్నావు కదా, పోయి వీళ్ళు. నీకని చెప్తాను వదిలే. ఎవరు చెప్పిపోతున్నాను నా బాధ. అది కాదు అసలు ముచ్చట కక్కక్క. గా ముచ్చట కాదు కానీ ఇంకా 4 గోడల మధ్యలో జరిగే ముచ్చట. నువ్వు ఆగరా అదే జర. ఎందుకంత ఆతృత నీకు? నువ్వు అడుగు చెప్పు. ఏంటిది వదిలే? ఇంకా 4 గోడల మధ్యలో జరిగే ముచ్చట. అది అత్త దగ్గరకి అత్తాను. దూరం దూరం పోతానమాట. ఒక్క నిమిషం వదినా. నువ్వు గట్టి చెప్తావా వదినా నీ మొగన్ గురించి? నేను చెప్తా. మరి ఆ రంకు చెప్పింది కదా వదినా, నాకు ఉండద్దా? ఎక్కువ మాట్లాడే దౌడ పడుతుంది. ఆగు నువ్వు. ఎట్లా మాట్లాడుతాడు? ఏం చేయాలని చెప్తాంది. మళ్ళీ ఇప్పుడు చేసిన అంటాను. 3 తాట ముట్టనిత్తలేవాట. రాత్రి అయితే మొత్తం వేరే పట్టనమాట కదా పోయి. వదిన నాకు కిడ్నీ రాళ్ళు వచ్చినాయి వదిన. కిడ్నీ రాళ్ళు వచ్చినాయి. నాకు మూతంలో బగ 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 మంట మండుతుంది. నేను ఓ అని చస్తాను. సాకులు చెప్తానమాట. సాకులు అలుముకొని వండుకోవాలి నేను. అయ్యో జర దగ్గర పోతే ఏమైనా అవుతా అందా? చెప్పు పొల దగ్గరికి. దగ్గరనే ఉంటానా, దగ్గరనే పాడైతానా? కొంగు పట్టుకొని తిరుగుడా? ఇంకేం పట్టుకొని తిరగాలి వదిన? ఏడుతాడా? చెప్పిందా? నూరు పోసిందా? నూరు పోసిన ఉన్నదేనే చెప్పింది. ఏం చెప్పింది ఉన్నది? భలే మాడుతాను. ముట్టనిత్తలేవాట. దూరం దూరం ఉరుకుతానమాట. మొత్తం ఆర్తి చేసినట్టు చేస్తానమాట. ఇంట్లో కూర్చోండి. ఇట్లా చెప్పిందా? రావే ఏం చెప్తావు? నువ్వుదా? నేను రాను. నువ్వుదా? నేను రాను. ఒప్పులాడు తాళం చెప్తాడు కావచ్చు. పోపు. నేను రాను. ఏమైంది? నీకు తెలియదు అక్క. అసలు ముచ్చట ఇప్పుడే ఉండదు. చూడు ఏం చెప్తాడు. ఏం చెప్తాడు నువ్వు చూడు. సరే కానీ శనగపిండి ఏడ పెట్టినావు? శనగపిండి ఎందుకే? ఇంకెక్కడ ఉంటది? రోజు నువ్వు పెట్టుకునే ప్లేస్ లోనే ఉంటది. పసుపు అంతా పూసినావా? ఉంటది. ఎందుకు ఉండదు? ఆన్నే ఉన్నది. పో. ఉడకపోతుంది కదా మరి. శనగపిండి ఏంది? పసుపు ఏంది? ఏందో అంత చిత్రంగా ఉన్నది ముచ్చట అంతా. కాదక్క, ఎవరన్నా ఉంటే మొగోళ్ళు స్నానం ఏడ చేస్తారు? ఏడగి బాయికా అన్నో ఎన్నో చేస్తారు. తర్వాత స్నానం చేస్తారు. నా మొగుడు చూడు ఎట్లా చేస్తాడు. ఎందుకు ఇప్పుడు ఏమైతుంది? నువ్వు చూడు. ఆడ చేయడా? ఈయన చేస్తాడు. ఎట్లా చేస్తాడో చూడు. పాడని కదా. ఓ వదిలే, ఇంటికి పోతాను నువ్వు ఇప్పుడు? ఎందుకు పిల్లగా? అన్నో ఇన్నో వెళ్తాను కదా, పోలేవు? మీ అన్ని ఇంటికాడ ఏం లేడుతి. నిన్నే కూర్చుంటా కాసేపు. ఇంత తానం చేస్తా వదిలే, ఇంత సిగ్గు అవుతుంది. అగో నువ్వు తానం చేయడానికి ఈడ కూర్చోడానికి సంబంధం ఏమున్నది? అయినా కానీ నాకేం భయం. మొగోని నువ్వు మొగోని పోతలేదు కదా ఆయన. అది చిత్రం చేస్తాడండి.
ఆగు రుద్దు. ముట్టకే ఏమైంది? వాడు పో. ఎటు నువ్వు ముట్టకు అనే అంతే. రుద్దుదా? ఆడ వదిన ఉన్నది ముట్టకు నువ్వు. వదినుంటేంది? ఇట్లా వదిన నువ్వు ఇమ్మంటారు. ఇప్పుడు ఉంటే ఏమైతుంది? ఏమన్నా అంటుందా నిన్ను? తెలుసు కదా చెప్పచ్చు కదా అన్ని అన్ని చెప్పినా కదా ఇది చెప్తే ఏమైతుంది? అంటే మొత్తం ఆడంగోని అని అందరికి తెలియాలనా? చెప్పినావా? మావాడు పసుపు రాసుకుంటాడు, శనగ రాసుకుంటాడు. మావాడు పసుపు రాసుకుంటాడు, శనగ రాసుకుంటాడు. అవన్నీ చెప్తారా ఎవరైనా? వదిన నువ్వు రాకు వదిన నువ్వు రాకు వదిన ఇటు. అయ్యో మొత్తం ఆడదాలకి చేస్తాడు ఏంది నీ మొగుడు? చెప్పే ఏం చెప్పాలి? ఆడదానా చెప్పాలా నేను? ఏ ఈ పురుద్దుతుంది, నువ్వు పోవదినే ఈ పురుద్దుతుంది. వదిన నువ్వు పోవదినే. దానిలో అయ్యో అయ్యో నాకింత ఎక్కువ అవుతుంది. ఎట్లా అవుతుందా? రుద్దుదా, అందుకే నీకు అంత చీదర్ లేస్తుంది కదా. అది కాదు ఇట్లా ముట్టుకుంటున్నా అంత ఎట్లా అవుతుందంటాడు. నాలుగు కూడా మధ్య ఏయ్ దాన్ని తిందని మాట్లాడతాడు. నీకేమన్నా వదిలిని పట్టుకొని ఏందా మాటలు? ఏంది దాన్ని దాన్ని గారు దయచేసి మీరు వెళ్ళండి, మేము తానం చేయాలి. మేము మాకు అన్ని ఉత్తానే ఈడ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థాంక్యూ సార్. అంత పిచ్చి ఏంది అంత ఆడదాన్ని లెక్క గట్లా కట్టుకున్నావు? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఆగు చెయ్యిగా మంచిగా రుద్దుకొని చెయ్యి. అరే గీ సిద్ధుగాని తీసుకుని ఊరకల చెర్లకి ఈతకు పోదాం పరా. ఒకటి చాలా రోజులు అవుతుంది. సిద్ధిగాడా? అవునరా? మన ఇద్దరం అంటావు కానీ సిద్ధిగాడద్దు. ఎందుకురా? వాడు రావాలంటే వానికి ఓ తువ్వాల కావాలి, లుంగి కావాలి, వాడికి అవసరం. మన అదేందే నా శనగపిండి కావాలి, పసుపు కావాలి. వాంతోనేంది నీకు? అరే చెదిగ పిండి పసుపు ఎందుకురా? మరి వాడి గురించి తెలియదు నీకు? నాకు తెలియదురా. వాడు తానం చేస్తే గీడి దాకా లుంగి కట్టుకొని నలుగు కానీ శనగపిండి కానీ పెట్టుకొని చేస్తాడు వాడు. అరే గట్ల ఆడోళ్ళు కదా వేసేది. ఏమో మరి వాడు కూడా చేస్తాడు. వానికి ఇదే మొదలు వాడరా. ఈత కొట్టాలంటే అలా దునకాల పైకి లేచి రావాలి. దీనికి ఎందుకురా ఇవన్నీ? వాడు బట్టలతోనే వేస్తా అంటాడు. ఏదో నిజంగా గట్లే అవుతాడా? చూపిస్తా పట్టు ఎంత పెట్టా? నువ్వు ఎంత అంటే అంతనే పెట్టరా. నమ్ముతలేవా? నేను నమ్మనురా. ఈ రోజుల్లో గట్లే వాడు ఉంటారా? ఎవడైనా మంచి ఇప్పుకొని బయట బయట స్నానం చేస్తాడు. ఒకసారి చూపెడుతు పారా. నువ్వు ఎంత అంటే అంత పెట్టరా. 10,000 10,000 పెట్టు. నీ మీద ఒట్టు, మీ మీద ఒట్టు ఒట్టురా. నువ్వు ఎంత అంటే అంత. 10,000 అంటే 10, ఎంత అంటే అంత ఇస్తాను. చూద్దాం ఒకసారి. కనబడతాడా? వాడేంద్రా గట్లే చేస్తాను కాడా. అరే అరే వద్దురా. సిద్ధు అరే సిద్ధు రే. మీరు మళ్ళీ రాపోరు, మీరు మళ్ళీ రాపోరు. ఏం చెప్తానవరా? ఏం చెప్తాను నువ్వు? ఇట్లా లుంగి కట్టుకొని స్నానం చేస్తారా? అరే ఏమైతే మీరు ఎందుకు వచ్చారు అసలు? మా ఫ్రెండ్ గాడు ఎందుకు ఇట్లా చేస్తాడో తెలుస్తలేదు. జనాలు చెప్పాలి. ప్రతిరోజు తానం చేసిన కట్టుకుంటాడు. ముట్టక్రా నువ్వు ముట్టక్రా. ఏమైతే పసుపు రాసుకోవాలరా నేను అంటే పసుపు రాసుకుంటారా? మొగుడు రాసుకుంటా మీకేంది? నువ్వు తెలియక ఇంత 10,000 పెట్టి కట్టు కదరా. మీకేం నొప్పి అవుతుంది చెప్పు. నాకు నొప్పి ముందుకి మీ దగ్గర రాకుర్రా. నాకు ఇట్లా అనిపిస్తుందిరా. మీ దగ్గర రాకుర్రా. దండం పెడతారా? మీరు దూరం జరుగురా. ముట్టకు నువ్వు. నాకేం బాగా మీకు ఉండదు చూసుకోపోయి. మంచిగా మొగుళ్ళకి చేతులు చేసి పెళ్లి కూడా చేసుకున్నావు కాదురా. నువ్వు ఒక్క నిమిషం దూరం జరుగు. అందుకే అవి 3 ఏళ్ళ నుండి పిల్లలు లేరు. అవునరా, పిల్లలు లేరు. అరే ముందు హాస్పిటల్ పోదాం. అరే మీరు హాస్పిటల్ ఏం ప్రాబ్లం ఉన్నదో హాస్పిటల్ అడుగుదాం రా డాక్టర్ ను. మీరు అడుక్కోపోరండి. మంచిగా ఉండదు. మీరు దండం పెడతా మీరు పోర్రి. సుగ్గిమాలం పోతుంది. అరే
ఓ బుజ్జి ఈయన బట్టలు పట్టుకరా ఆ బట్టలు కాలబెట్టిన పో. బట్టలు పట్టుకుని హాస్పిటల్ తీసుకోవాలి. అరే మీరు ఊర్రా. ఇగో నువ్వేం భయపడకు, డాక్టర్ ఒకటే సూది ఎత్తాడు అతను అంతే, నీకు ఏం ప్రాబ్లం ఉండదు, వచ్చి చెక్ చేసుకోవచ్చుదా. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇగో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మీకుంటే మీరు చూపించుకోండి. అరే కనీసం పసరన్న పంపిస్తాం కదా. అర్రే ఒక్క నిమిషం ఆగురా, నేను చెప్పేది నేను ఎవ్వలో తెలియదు, నాకు తెలిసిన మంచి డాక్టర్ అన్నాడు, ఆడి పోయి డాక్టర్ నేను చూస్తే చాలని ప్రాబ్లం అయిపోతుంది. డాక్టర్ నా చూసే చెప్పిండు, నా చూసే అన్నాడు నీకేం లేదురా అని. సప్పుడు వచ్చా నేను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూసిండా? చూసింది ఏం లేదన్నాడు ఆల్రెడీ. ఏం లేదన్నాడా? ఏం లేదన్నారా మీరు ఎందుకంటే ఆపుతారా? ఓరు రాదురా, నేను తాను చేస్తా ఉడకపోతాను. అరే ఏం లేదంటే ఏమైందిరా? ఏం లేనప్పుడు ఏం చేస్తావురా? అనుకున్న ఆడబిడ్డ 3 సంవత్సరాలు నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉంటాందిరా. ఉంటుంది అట్నే. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? అరే ఏం మాట్లాడతావరా నువ్వు? పిల్లలు పిల్లలు ఉండద్దారా? వాళ్ళు ఎంత బాధపడతారు ఇప్పుడు ఆమెకు తెలిస్తే. ఆ గొంతు పోయా మీ గొంతులు పోయా. అరే పిల్లలు అన్నప్పుడు పిల్లలు వచ్చి పడాలరా. పడతాడు వాడు నెలకోసారి వారం కోసం కూర్చి పడతాడు. నీకు ఎందుకే? మీరు ఓరి ఫస్ట్. అరే వీడికి ఎట్లా అంటాడు కానీ నువ్వు గట్టిగా వీడికి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకుంటా డాక్టర్ దగ్గర ఎట్లా తీసుకోదా? ఏం పట్టుకున్నావు? అరే కాళ్ళు చేతులు పట్టుకొని డాక్టర్ దగ్గర తీసుకోవతారా? పట్టుకుని రాదు ఇంకేమన్నా? ఏం మాట్లాడుతున్నాడు? ఎంత కాదురా, సప్పుడు నన్ను రేపు చేయరు సప్పుడుగా, రేపు చేయరు సప్పుడుగా. ఏం మాట్లాడుతున్నాడు? అరే వీడికి ఎట్లా చేస్తాడు? నువ్వు పట్టుకోరా, పోదమ్మా పోదమ్మా. చూసుకున్నారా? అరే నేను చూసుకున్నానా? మంచిగా. అరే ఏం లేదురా, ఏం లేదని చెప్పి అలా డాక్టర్ ఇచ్చి మా దోస్తులు ఇచ్చేది రారా. మీరు ఓర్రా. అరే ఒక్కసారి డాక్టర్ దండం పెడతారా? ఏంది అంత ఆగమగం చేస్తాను? ఏంది అంతా రోడ్డు మీదకి ఎందుకు వచ్చినావు? అంత అయిపోయినాక నువ్వు ఏమైనావంటే ఏమైతేనే నూరు పోసినావు ఆల్రెడీ. ఏం నోరు పోసిన? అయ్యో పిచ్చాను కదద్దా. ఇదంతా చెప్పు. మన ఊరు సర్పంచ్ వచ్చినట్టు కదా? సర్పంచ్ చెప్పు.